జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా మీకందరూ కూడా మన భారతీయ సైన్యానికి సంబంధించినటువంటి ఒక అద్భుతమైన ఒక మహత్తరమైనటువంటి ఒక మంచి న్యూస్ అయితే తీసుకువచ్చిన సరే ఇక న్యూస్ విషయానికి వస్తే భారత సైన్యం అనేది భారతదేశ సాయుధ దళాల యొక్క భూతల సైనిక విభాగం ఇది మన భారతదేశాన్ని శత్రు దాడుల నుంచి అలాగే అంతర్గత ముప్పుల నుంచి రక్షిస్తాదన్నమాట దీనికి సేవా పరమో ధర్మః అనేటటువంటి నినాదం ఉండాలి అంటే సేవ చేయడం గొప్ప ధర్మం అని కాదయ్యా సైనికుల కంటే గొప్ప సేవకులు ఎవరు ఉంటారు కదా స్వామి ఎవరుంటారు దేశం కోసం తృణప్రాయంగా ప్రాణాలు ఇచ్చేదానికి సిద్ధపడిపోతారు వాళ్ళు చంపడానికైనా సావడానికైనా దేనికైనా సిద్ధమే అంతకంటే గొప్ప వాళ్ళు ఎవరు ఉంటారు మన దేశంలో చెప్పండి సరే ఇది 1895లో స్థాపించబడింది అనమాట అంటే ముందు వచ్చేసి ఈ బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ అంటా ఉన్నారు తర్వాత ఏంటంటే మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత పూర్తిగా ఇది మన ఇండియన్ ఆర్మీ అయిపోయింది అనమాట అయితే ప్రస్తుతం 7 కమాండ్లుగా దీన్ని అయితే విభజించారనమాట ప్రస్తుతం 6 ఆపరేషనల్ కమాండోలు అలాగే ఒక శిక్షణ కమాండ్తో సహా 7 కమాండ్లుగా విభజించారనమాట సుమారుగా 25 లక్షల మంది సైనికులు ఉన్నారు అర్థమైందా ఇందులో 12 లక్షల మంది రిజర్వ్ సైన్యం ఉన్నారు ఇక మన భారత సాయుధ దళాల విధానాలను రక్షణ మంత్రిత్వ శాఖ అయితే రూపొందిస్తుంది అనమాట ఈ సైన్యం అవసరమైనప్పుడు మాత్రమే రంగంలోకి దిగుతుంది ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే కొన్ని దేశాల్లో ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా సైన్యంలో పనిచేయాలనేటువంటి నియమం ఉండాలి కానీ మన భారతదేశంలో అలా లేదు స్వచ్ఛందంగా నీకు ఇష్టం ఉంటేనే సైన్యంలో చేరొచ్చు అర్థమైందా ఐక్యరాజ్య సమితి చేపట్టేటువంటి ఎన్నో కార్యకలాపాల్లో ముఖ్యంగా శాంతి పరిరక్షణలో మన భారతీయ సైనిక దళం పాల్పంచుకుందనమాట 1947లో మన దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు అప్పటి వరకు ఉన్నటువంటి బ్రిటిష్ ఇండియన్ ఆర్మీని భారత పాకిస్తాన్ల కోసం 2 భాగాలుగా చేశారు అప్పుడే భారత సైన్యానికి ఇండియన్ ఆర్మీ అని చెప్పేసి పేరు పెట్టినారు అర్థమవుతుందా మేజర్ జనరల్ ఆధ్వర్యం వహించేటటువంటి ప్రతి డివిజన్లో కూడా 15,000 మంది యుద్ధ విద్యల్లో ఆరితేరిన వాళ్ళు అలాగే 8,000 మంది వాళ్లకు సహాయకులుగా ఉంటారనమాట ప్రస్తుతం సైన్యంలో 34 డివిజన్లు ఉన్నాయి ప్రతి డివిజన్లో కూడా కొన్ని బ్రిగేడ్లు ఉంటాయి ప్రతి బ్రిగేడ్లో కూడా 4,000 నుంచి 5,000 మంది వరకు సైనికులు ఉంటారు బ్రిగేడ్ అధికారిని బ్రిగేడియర్ అని చెప్పి పిలుస్తారనమాట ప్రతి బ్రిగేడ్లో కొన్ని బెటాలియన్లు ఉంటాయి కల్నల్ ఆధ్వర్యంలో విధులు నిర్వర్తించేటటువంటి ప్రతి బెటాలియన్లో 900 కంటే ఎక్కువ మంది సైనికులు పనిచేస్తూ ఉంటారు మేజర్ ఆధ్వర్యంలో పనిచేసే కంపెనీలో 120 మంది సైనికులు ఉంటారనమాట ప్రస్తుతం మన సైన్యంలో 4 ర్యాపిడ్ డివిజన్లు 18 ఇన్ఫాంట్రీ డివిజన్లు 10 మౌంటైన్ డివిజన్లు 2 ఫిరంగ డివిజన్లు 6 ఎయిర్ డిఫెన్స్ బ్రిగేడ్లు 1 పారాచూట్ బ్రిగేడు 4 ఇంజనీర్ బ్రిగేడ్లు 14 హెలికాప్టర్ యూనిట్లు అలాగే 63 ట్యాంక్ రెజిమెంట్లు 200 ఫిరంగి రెజిమెంట్లు ఉన్నాయి చూడండి అసలు మనకి ఈ విషయాల్లో చాలా వరకు మనకు తెలియదు అనమాట ఇన్ని డివిజన్లు ఇన్ని ఉంటాయన్నమాట ఇన్ని విభాగాలు ఉంటాయి దీంట్లో సైన్యంలో అయితే ఇప్పుడు కొత్తగా సింహాలను మన భారతీయ సైన్యంలోకి ప్రవేశపెడతారు ఇక్కడ సింహాలు అంటే నిజమైనటువంటి సింహాలు అని కాదు సింహాలు వంటి యోధులు అని చెప్పేసి అర్థం అనమాట ఈ సింహాల వంటి వీరులతో కొత్త బెటాలియన్లను ప్రారంభిస్తారు ఈ బెటాలియన్ల పేరే భైరవ బెటాలియన్లు చూడండి పేరు కూడా ఏం పెట్టారో మొత్తంగా 25 భైరవ బెటాలియన్లను రూపొందిస్తారనమాట మన దేశంలోని ప్రతి 1000 మందిలో ఒకరిని ఈ బెటాలియన్ల కోసం వినియోగించనున్నారనమాట ఇక ఒక్కొక్క భైరవ బెటాలియన్లో 250 మంది యుద్ధ వీరులు అయితే ఉంటారు వీళ్ళకి ఏకంగా 4 సంవత్సరాల పాటు శిక్షణ అయితే ఇవ్వబడుతుంది అనమాట అంటే వీళ్ళను టీనేజ్ వయసు ఉన్నప్పుడే వీళ్ళలో ఉన్నటువంటి ప్రతిభను ఫైటింగ్ స్కిల్స్ ను గుర్తించి వీళ్ళను ఈ భైరవ బెటాలియన్లకు ఎంపిక చేస్తారు ఈ భైరవ్ బెటాలియన్లు అనేటివి సైన్యంలో కొత్తగా ఏర్పాటైనటువంటి తేలికపాటి కమాండో బలగాలన్నమాట ఒక్కో యూనిట్లో సుమారుగా 250 మంది సైనికులు ఉంటారని చెప్పి చెప్పుకున్నాం కదా ఇవి సాధారణ ఇన్ఫాంట్రీ కంటే చిన్నవి అనమాట కానీ స్పెషల్ ఫోర్సుల కంటే కొంచెం పెద్దవి వేగంగా స్పందించడం ఆకస్మిక దాడులు చేయడం టెక్నాలజీని ఉపయోగించి శత్రువును అణిచివేయడం ఈ బలగాల లక్ష్యంగా చెప్పుకోవచ్చు అనమాట భారత సైన్యం ఇప్పటికే 5 భైరవ్ బెటాలియన్లను శిక్షణలోకి తీసుకొచ్చింది ఇంకా 20 బెటాలియన్లను వచ్చే 6 నెలల్లో సిద్ధమవుతాయన్నమాట మొదటి బ్యాచ్ శిక్షణ ఇప్పటికే ప్రారంభమైపోయి అక్టోబర్ 30వ తేదీతో పూర్తవుతుంది తర్వాత అవి పూర్తి స్థాయిలో పనిచేయడం మొదలు పెడతాయి ఈ బలగాలో కొత్త రకం తేలికపాటి ఆయుధాలు అలాగే డ్రోన్లు సర్వేలెన్స్ పరికరాలతో సిద్ధంగా ఉంటాయి వీటి వల్ల ఏంటంటే క్లిష్టమైనటువంటి పర్వతాలు అడవులు అలాగే సరిహద్దు ప్రాంతాల్లో కూడా వీళ్ళు స్వతంత్రంగా పనిచేయగలుగుతారు అలాగే వీళ్లకు గగనతల రక్షణ కోసం యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ మిసైళ్లు ఖచ్చితమైన లక్ష్యాలు ఛేదించగలిగినటువంటి ఆర్టిలరీ సపోర్ట్ కూడా ఉంటుంది ప్రతి యూనిట్లో కూడా 7 నుంచి 8 మంది అధికారులు అలాగే
250 మంది సైనికులు ఉంటారు. మొదటగా 2-3 సంవత్సరాలు రీజిమెంటల్ సెంటర్లో శిక్షణ ఇస్తారన్నమాట వీళ్లకు. ఆ తర్వాత స్పెషల్ ఫోర్సులతో కలిసి 1 సంవత్సరం అధిక శిక్షణ ఇస్తారన్నమాట. అంటే ఇంకా ఎక్స్ట్రా ట్రైనింగ్ అనమాట. శత్రు కదలికలను గమనించడం, అలాగే ఆకస్మిక దాడులు చేయడం, సరిహద్దు ప్రాంతాల్లో భద్రత, తక్షణ స్పందన, అవసరమైనటువంటి పరిస్థితుల్లో సాయం చేయడం వంటివి వీళ్ళ శిక్షణలో ఉంటాయన్నమాట. ఇక ఈ భైరో బెటాలియన్లో సాధారణమైనటువంటి ఇన్ఫాంట్రీ బలగాలు అలాగే ఈ స్పెషల్ ఫోర్స్ల మధ్య ఉన్నటువంటి ఖాళీని భర్తీ చేస్తాయి. వీటి వల్ల సరిహద్దుల్లో ఈ చైనా పాకిస్తాన్ దిశగా త్వరగా ప్రతిస్పందించగలిగినటువంటి సామర్థ్యం పెరుగుతుంది అనమాట. సైన్యంలో జరుగుతున్నటువంటి డెకేడ్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే దశాబ్ద మార్పు ప్రణాళికలో భాగంగా వీటిల్ని రూపొందించారు. ఇవే కాకుండా రుద్ర బ్రిగేడు, అలాగే శక్తి బాణ, దివ్యాస్త్ర వంటి కొత్త యూనిట్లు కూడా మన సైన్యంలో తయారవుతూ ఉండడం విశేషం అనమాట. ఇక ఈ భైరవ బెటాలియన్ వీరులకు ఇరాకు, ఆఫ్ఘనిస్తాను, ఆఫ్రికా దేశాల్లో పోరాడినటువంటి సైనికుల చేత కూడా ప్రత్యేకమైనటువంటి శిక్షణ అయితే ఇప్పిస్తారనమాట. అంతేకాకుండా వీళ్లకు ప్రపంచంలో ఉన్నటువంటి వార్ ఎక్స్పర్ట్స్ చేత కూడా శిక్షణ ఇప్పించే కార్యక్రమాలను మొదలు పెట్టున్నారు. మొత్తంగా చైనా పాకిస్తాన్లను ఒకేసారి ఎదుర్కోగలిగేలా ఈ బెటాలియన్లు రూపొందిస్తారన్నమాట. అది విషయం. చూడండి, ఆయుధాలైనా, ఆయుధ వ్యవస్థలైనా, సైన్యమైనా ఏ విధంగా ఏ స్థాయిలో డెవలప్ అవుతుందో ఒకసారి గమనించండి మీరు. అదయ్యా మన మోడీ గారి గొప్పతనము, అదయ్యా మన మోడీ గారి నాయకత్వం. ఇప్పుడు కూడా కొన్ని నీతిమాల కుక్కల్లో బౌ అని మరుగుతానే ఉంటాయి ఆయన మీదకు. కనీసం కొంచెమన్నా తెలిస్తే కదా, అది ఉంటే పని చేస్తే వాళ్ళకి తెలుస్తుంది ఏంటి అనేది. ఆ మాత్రం ఏమి తెలియదు. పైగా ఏమన్నా మాట్లాడితే మనల్ని అందభక్తులు బత్తాయిలు అని చెప్పి మాట్లాడతారు. ఒరే బాబు, బత్తాయి ఆరోగ్యానికి మంచిదిరా, మీ మాదిరి మీ బతుకులు చేడ అన్నీ కూడా అసహ్యమే. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.